హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఇంక ఈరోజు అయితే నేను రవ్వతో వడ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసేసి బాగా వేగినాక వాటర్ వేసేసుకోవాలండి. 1 కప్పు రవ్వ తీసుకుంటే ఒక 2 కప్స్ నీళ్లు తీసుకోవాలి. ఈ వాటరు ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలండి. ఇవి బాగా తెరల కాగాలండి. ఇంక ఇప్పుడు రవ్వ వేసేసి బాగా కలిపేసుకోండి. ఉండలు ఏమీ లేకుండా కలిపేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. మనం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని చట్నీ గట్టిగా ఈ విధంగా చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు మన ఉప్మా కూడా చల్లారిపోయింది. ఇందులో ఒక 2 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి దీన్ని బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలండి. బాగా మొత్తం ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక చేతిలోకి అయితే ఈ విధంగా ఒక డో లాగా ప్రిపేర్ చేసుకొని మన వడ షేప్లో రౌండ్గా చేసేసుకొని మధ్యలోకి హోల్ పెట్టేసుకోవాలండి. అంతే. దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయండి. ఒక ప్లేట్ అయితే తీసేసుకొని లేదా బటర్ పేపర్ తీసేసుకొని లేదా చేతిపైన అయినా కుత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా ఒత్తేసి మధ్యలోకి హోల్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఈ విధంగా అన్ని విధంగానే చేసేసుకోవాలి. మన ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఇంకా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మన వడ అనేది క్రిస్పీగా తయారైపోయిందండి. ఒక సైడ్ నుంచి టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇవి బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలండి. ఊరికే కదపకూడదండి. ఇంకా ఫ్రై అయిని తీసేసి పక్కకు తీసేసి పెట్టుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి. అన్నీ ఈ విధంగానే కాల్చేసుకొని పక్కకు తీసేసుకోండి. పిల్లలకి టిఫిన్కి, స్నాక్స్కి అయినా సరే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారు. ఇంక ఇప్పుడైతే ఇది కూడా తీసేసుకుందామండి. ఇంకా అన్ని వడలు ప్రిపేర్ అయిపోయాయండి మావి. చూడండి, ఇంకా వడలన్నీ ప్రిపేర్ అయిపోయి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ వడ రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే చట్నీతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఎమ్మీగా కూడా ఉంటుందండి. పిల్లలకి, ఉప్మా తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. హ్యాపీగా వడలు అనుకొని తినేస్తారండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతాయండి. ఇవి చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.